రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ఎం అనురాధ. గాజువాక సనత్ నగర్లో నివసిస్తున్నాను. నేను కొంతకాలం క్రిందట నా భర్త అకస్మాత్తుగా డ్యూటీలో చనిపోయారు. దాని నిమిత్తం కాంపెన్సేషన్ నుంచి కొంచెం అమౌంట్ వచ్చింది. దాంతో నా పిల్లలిద్దరి కోసం నేను గాజువాక సనత్ నగర్లో 400 గజాల స్థలము కొనుక్కున్నాను. దాన్ని కాంపౌండ్ వాల్ గేట్తో నిర్మించుకొని నా ఆధ్వర్యంలో ఉండగా మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి అనుచరుడు బలగ బాలనాయుడు కొంతమంది రౌడీ షీటర్లని తీసుకొచ్చి నా స్థలాన్ని కబ్జా చేసి ఈరోజు నిర్మాణం చేస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్ తీసుకొచ్చి అలాగే తప్పుడు ప్లాన్ అప్రూవల్తో ఈరోజు అన్యాయంగా నా స్థలంలో ఇల్లు కడుతున్నారు. దీనికోసం న్యాయం చేయడం కోసం కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, అథారిటీస్ మొత్తం మా ఎస్సీ కమిషన్ని, నేషనల్ కమిషన్ని మొత్తం అందరినీ కలవడం జరిగింది. కానీ నాకు ఎటువంటి న్యాయము జరగలేదు. గాజువాకలో ఇలాంటి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. సార్, మీరు ఈ గాజువాకలో జరిగిన అన్యాయాలు మీ దృష్టికి చేరుకుని నాకు తగు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర మాజీ డీజీపీ గారు ఏబి వెంకటేశ్వరరావు గారికి, అలాగే తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ గారికి, అలాగే నల్లమూర్తి చక్రవర్తి గారికి నేను ఇందాకే నా రిప్రజెంటేషన్ ఇవ్వడం, నా బాధని చెప్పడం జరిగింది. నాకు నా పిల్లలకి జరిగిన ఈ అన్యాయాన్ని మీరు మీ వరకు చేరి నాకు నా పిల్లలకి న్యాయం చేస్తారని, నా స్థలం నాకు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను.